Good morning, friends. So next topic is principles of managerial economics. అంటే మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి మేనేజర్ ఎకనామిక్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్. సో దేంతో డిటర్మినేషన్ ఎలా అంటే ఏంటి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజర్ ఎకనామిక్స్ కెన్ బి explained through 5 points. So the basic principles are opportunity cost principle, incremental principle, principle of time perspective, discounting principle and marginal principle అనమాట. సో ఇవి 5. సో 1 by 1 మనము డిస్కస్ చేసాం. సో ఆపర్చునిటీ కాస్ట్ ప్రిన్సిపల్ అనేది వచ్చి ఏం చెప్తుందంటే, సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ డెసిషన్ ఈజ్ మెంట్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రిక్వైర్డ్ బై ద డెసిషన్. అంటే ఏంటి, మనము తీసుకున్న డెసిషన్ ద్వారా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ సాక్రిఫైస్ చేయడం ద్వారా, అంటే ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఒక డెసిషన్. కాస్ట్ ఆఫ్ ఏ డెసిషన్ ఈజ్ దేనికి ఆపర్చునిటీ కాస్ట్ డెసిషన్ తీసుకుంటామంటే అంటే ఏంటి, మనం తీసుకున్న డెసిషన్ వల్ల డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ సాక్రిఫైస్ చేయడం వలన మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వచ్చు. సో దాన్ని మనం ఎలా చెప్తాం అనుకుంటే, ఫర్ డెసిషన్ మేకింగ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ ఓన్లీ రిలవెంట్ కాస్ట్. ద ఆపర్చునిటీ కాస్ట్ మేబీ దాన్ని మనం ఎలా చెప్పాలనుకుంటే, ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డెసిషన్ కన్సిస్ట్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ రిక్వైర్డ్ బై ద డెసిషన్. ఇఫ్ దెర్ ఆర్ నో సాక్రిఫైస్ దెర్ ఈజ్ నో కాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మనం తీసుకున్న డెసిషన్లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి డిఫరెంట్. సో మేనేజర్ ఎకనామిక్స్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, సో బిజినెస్ ఫార్మ్లో డెసిషన్ మేకింగ్, గోల్ ప్రోగ్రామింగ్ తీసుకోవడం, దానికి మనము ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్స్ యొక్క థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ని తీసుకొని బిజినెస్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ అవుట్ చేసుకోవడానికి తీసుకున్న అంటే అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ ప్రిన్సిపల్ థియరీ టు సాల్వ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ ఈజ్ కాల్డ్ మేనేజర్ ఎకనామిక్స్ అనమాట. అంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవుట్ చేయడానికి తీసుకున్న ఆ డెసిషన్స్ అనేది ఏంటి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ సాక్రిఫైస్ చేయడం వల్ల. అంటే ఆల్టర్నేటివ్స్ని సాక్రిఫైస్ చేస్తేనే అప్పుడు మనకి మార్జినల్ కాస్ట్ అనేది ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో కాస్ట్ అన్నమాట. మార్జినల్ కాస్ట్ అనేది మనకి ఉండదు. సో దిస్ ఈజ్ మార్జినల్. సో అంటే మనకి ఆపర్చునిటీ కాస్ట్ అనేది వచ్చి అంటే మనం తీసుకున్న డెసిషన్స్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ సాక్రిఫైస్ చేయడం వలన, సో సాక్రిఫైస్ చేస్తేనే సో దెర్ ఈజ్ అప్పుడు కాస్ట్ అనేది ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో కాస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ కాస్ట్ని మనం ఎలా చెప్పొచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ కాస్ట్ ఎలా డిటర్మైన్ చేయొచ్చు అనుకుంటే ఎలా చెప్తామంటే, ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ద ఆపర్చునిటీ కాస్ట్ అనేది వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హీ హ్యాస్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, ఎంప్లాయిడ్ ఇన్ ఓన్ హీస్ ఫండ్స్ అనమాట. అతను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్ ఫండ్స్ని బిజినెస్లో పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఓన్ ఫండ్స్ని పెట్టినా, సో అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని అంటే పెట్టిన దానికి అతని ఇంట్రెస్ట్ అనేది రెండరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతను అక్కడ ఎంప్లాయిడ్ ఇన్ ద అదర్ వెంచర్స్ అంటే అతని ఇన్వెస్ట్మెంట్ రూపంలో అతను ఓన్ ఫండ్స్ని పెట్టినాడు కానీ దాని ద్వారా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాడు, ఆ ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళి సమ్ అదర్ వెంచర్స్, వేరే వెంచర్స్లో అంటే ఏంటి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో పెట్టడం ద్వారా అతను ఇన్కమ్ అనేది రెండరింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ డిసిషన్, ఒక ఆపర్చునిటీ అంటే ఏంటి, హీ హ్యాస్ టు టేక్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఆల్టర్నేటివ్స్ అనేది ఉంటాయి. సో ఆల్టర్నేటివ్స్ ఉంటేనే మనం పెట్టే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏం లేదు నాన్న, అవకాశం అంటే ఏంటి, ఒక దాంతో పెట్టడం వలన మనకు ఆటోమేటిక్గా ఇంకొక అవకాశం అనేది వచ్చి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఒకటి సింపుల్ ఏంటంటే, ఫస్ట్ ఒక వ్యక్తి బిజినెస్లో క్యాపిటల్ అనేది పెడతామండి. క్యాపిటల్ పెడితే ఏంటి, ఆ బిజినెస్ సక్సెస్ఫుల్. ఆ బిజినెస్లో క్యాపిటల్ పెట్టాడంటే ఇండైరెక్ట్గా అతను ఓన్ ఫండ్సే, కానీ కంపెనీ వేరు మనిషి వేరు. కాబట్టి కంపెనీలో అతను పెట్టినా కానీ అతనికి ఏంటి, అతను పెట్టిన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని అలాగే పెట్టుకుంటాడు ఐడియల్గా అంటే లేదు, ఇంట్రెస్ట్ని అలాగే పెట్టుకోకుండా అతను ఏం చేస్తాడు, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంకొక వెంచర్ క్యాపిటల్, సో వెంచర్ ఫండ్స్ వేరే ఏదైనా డిఫరెంట్ వెంచర్స్ అంటే ఇంకొక బిజినెస్లోనో లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలోనో షేర్స్ కొనడమో ఏదో ఒకటి ఒక దాంతో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని ద్వారా మళ్ళీ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే చూడండి, ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటే కాస్ట్ పెట్టడం వలన దాని ద్వారా ఇంకొక అవకాశం ఆపర్చునిటీ అనేది వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ సింప్లీ సేయింగ్ అబౌట్ ద ఆపర్చునిటీ కాస్ట్ ప్రిన్సిపల్. అంటే ఆపర్చునిటీ కాస్ట్లో మెయిన్ ఏంటంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉండాలి. ఒక ఆల్టర్నేటివ్ అనేది సాక్రిఫై చేయడం వలన
డెసిషన్ ఏదంటే ఏంటి, సపోజ్ ఇక్కడ వచ్చి ఆల్టర్నేటివ్స్ అక్కడ నో సాక్రిఫైస్ అనేది లేకపోతే దెర్ ఈజ్ నో కాస్ట్ అనమాట. సో ఇది సింపుల్గా ఇది అర్థం అవ్వాలి. ఆపర్చునిటీ కాస్ట్ ప్రిన్సిపల్ అంటే సింపుల్గా ఆ ఒక పాయింట్లో మనం చెప్పొచ్చు. సో ఒక వ్యక్తి తన ఓన్ బిజినెస్లో డబ్బులు పెడితే ఆ డబ్బుల ద్వారా అతనికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని ఐడియల్గా పెట్టుకోకుండా ఇంకొక అనదర్ యాక్టివిటీలో హీ కెన్ ఎంప్లాయిడ్ దట్ ఫండ్స్ ఇంటూ అనదర్ వెంచర్ అనమాట. అనదర్ వెంచర్ టు రెండరింగ్ ది ఇన్కమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్. సో ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్ అనేది క్లోజ్లీ రిలేటెడ్ టు ద మేనేజియల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ రెవెన్యూ. మీకు మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ అంటే తెలుగులో మార్జినల్ కాస్ట్ అంటే ఉపాంత వ్యయము, అంటే మార్జినల్ అంటే ఉపాంత వ్యయం అనేసి. సో ఉపాంత వ్యయం అంటే ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్కి ఒక 100 వస్తువులు ఏదో ఒక వస్తువులు తయారు చేయాలనుకుంటే దానికి 100 రూపీస్ అనేది కాస్ట్ అనేది అవుతుంది అనుకున్నాం. సపోజ్ 100 నాట్ 1 అంటే ఒక వస్తువు అడిషనల్గా ఉత్పత్తి చేస్తున్నాం. ఆ అడిషనల్గా ఉత్పత్తి చేసేదానికి అయ్యే కాస్ట్ని మార్జినల్ కాస్ట్ అంటే అడిషనల్గా అదనపు ఒక యూనిట్ని ఉత్పత్తి చేసేదానికి అయ్యే ఖర్చుని అడిషనల్ కాస్ట్ అన్నమంటాం. అదేవిధంగా అడిషనల్ ఒక వస్తువు ఉత్పత్తి ద్వారా మనకు వచ్చే ఆదాయాన్ని మార్జినల్ రెవెన్యూ అంటాం అనమాట. సో ఇంక్రిమెంట్ కాస్ట్ అనేది ఇంక్రిమెంటల్ కాన్సెప్ట్ అంటే ఇంక్రిమెంటల్ కాన్సెప్ట్ అనేది క్లోజ్లీ రిలేటెడ్ టు ద మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ రెవెన్యూ అనమాట. అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ కాస్ట్ ద్వారా మనం ఏం చేస్తాం, మెయిన్గా ఇది ఇన్వాల్వ్ ఎలా అవుతుందంటే సో ఫస్ట్ ఎస్టిమేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఎస్టిమేట్ చేయాలి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా కాస్ట్ అండ్ రెవెన్యూస్లో ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని. ఎంపసైజింగ్ ది చేంజెస్ ఇన్ టోటల్ కాస్ట్ అండ్ టోటల్ రెవెన్యూ రిజల్టింగ్ ఫ్రమ్ అంటే ఏంటి ఇక్కడ సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ద్వారా మనము ఇంక్రిమెంటల్ కాన్సెప్ట్ ఎస్టిమేటింగ్ చేయాలి అంటే ఏం లేదు, టోటల్ కాస్ట్ అండ్ టోటల్ రెవెన్యూ ఏమైనా చేంజెస్ అనేవి ఉన్నాయి. ఎలా మేడం చేంజెస్ వస్తాయి అంటే సపోజ్ ప్రైజెస్ చేంజెస్ వల్ల కదా, ప్రైజ్ చేంజెస్ అయిందనుకో ఆటోమేటిక్గా మార్జిన్ అంటే రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ప్రోడక్ట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అని చెప్పాము, కానీ 1000 కాకుండా 1500 యూనిట్స్ అయిందనుకో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాస్ట్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇంక్రీజ్ అవుతుంది, మార్జినల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ కెన్ బి రిజల్ట్ ఫ్రమ్ ది యువర్ కాస్ట్. సో మనం ఏం చెప్పాము, ఇంక్రిమెంటల్ కాస్ట్ అనేది క్లోజ్ రిలేటెడ్ టు ద మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ రెవెన్యూస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా కాస్ట్ని రెవెన్యూస్ని ఎస్టిమేట్ చేయాలి, దానికి ఉన్న డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనం ఎస్టిమేట్ చేయాలి. ఇప్పుడు ప్రోడక్ట్స్ అడిషనల్గా ఉత్పత్తి చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రొసీజర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఈ విధంగా డిఫరెంట్ డెసిషన్స్ మనం తీసుకోవడం వలన ఎలాంటి చేంజెస్ అనేది వస్తాయి అనేసి ఫస్ట్ ఆ ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి మస్ట్ ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్లో బేసిక్గా 2 కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ 2 కాన్సెప్ట్స్ అంటే ఏంటి, 2 కాన్సెప్ట్స్ ఏంటంటే సో ఫస్ట్ ఏం చెప్పాం మనము, ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ, ఇవి రెండే కదా చెప్పాం. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ మెయిన్లీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఇంక్రిమెంటల్ కాస్ట్ అండ్ రెవెన్యూ. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ ఇది ఏంటి అంటే ఎలా దాన్ని ఏం డిఫైన్ చేయగలం, ఎలా మీన్ చేయగలము అంటే చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ పర్టికులర్ డెసిషన్ అంటే ఏంటి, ఒక డెసిషన్ తీసుకోవడం అంటే ఏంటి, మేనేజర్ ఎకనామిక్స్లో సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్లో మనం ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఆ డెసిషన్ తీసుకోవడం వలన టోటల్ కాస్ట్లో చేంజెస్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటాం. అంతే కదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ వేరే అంటే ఏంటి, ఒక 100 యూనిట్స్ వరకు 100 రూపాయలే అవుతుంది అంటే అది నార్మల్. అలా కాకుండా ఇంకా 100 కంటే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని యొక్క వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ మారడం అనేది జరుగుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ మారిపోయినా కంపల్సరీగా వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అంటే దాన్ని ఏంటి, ఇంక్రిమెంటల్ అంటే ఇక్కడ పెరగడం ద్వారా ఆటోమేటిక్ అంటే గూడ్స్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేది పెంచడం వలన ఆటోమేటిక్గా కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. అంటే వస్తువు యొక్క దానికి ఉత్పత్తి అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ చేంజెస్ని అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే సో పర్టికులర్ డెసిషన్ తీసుకోవడం వలన టోటల్ కాస్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి సో చేంజెస్ ఉన్నాయని అనాలిసిస్ చేయడం. అదేవిధంగా రెవెన్యూ కూడా అంతే, పర్టికులర్ డెసిషన్ తీసుకోవడం వలన మీ యొక్క టోటల్ రెవెన్యూలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేసి అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ కాన్సెప్టే మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ రెవెన్యూ. సో ఒక డెసిషన్ తీసుకోవడం వలన రెవెన్యూ కానీ కాస్ట్ కానీ చేంజెస్ ఏమైనా అవుతూ ఉందా అనేసి చూసుకోవడమే అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని ఎలా చెప్పాలనుకుంటే సో ఎగ్జాంపుల్కి
ఫర్ ఏ అంటే ఒక ఫామ్ అనుకుందాం. ఒక ఫామ్ ఏం చేసిందంటే మార్కెట్ అనాలసిస్, మార్కెట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చెప్పాము మనము, వస్తువు ఉత్పత్తి చేయాలంటే డిమాండ్ అనాలసిస్, సప్లై అనాలసిస్, ప్రొడక్షన్ అనాలసిస్, ఇలా చాలా పాయింట్స్ దేంతో మనము స్కోప్లో డిస్కస్ చేసాం కదా. ఆ విధంగా మార్కెట్ అనాలసిస్ చేయాలనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలనుకుంటే సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు కంప్యూటరైజేషన్ అంటే ఏంటి, కంప్యూటర్ పెట్టుకోవాలంటే ఊరికే వచ్చేస్తుందా. సో అక్కడ మస్ట్ ఏంటి, అసలు ఆ థాట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి అన్న కంప్యూటరైజేషన్ చేయాలి అన్నప్పుడే కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ద కాస్ట్, అంటే కాస్ట్ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా సో ఈ కంప్యూటరైజేషన్ పెట్టడం వలన అడిషనల్ కాస్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఆ మోర్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ అనాలిసిస్ ద్వారా మనకి ఏమొస్తుంది, ఇన్కమ్ అనేది కూడా ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక యాక్టివిటీ వల్ల నీకు యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఒకేసారి. ఇప్పుడు చూడండి, సో మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావాలి. మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు, మన యొక్క ప్రొడక్షన్ కానీ వస్తువు ఉత్పత్తి చేయాలన్నా సప్లై చేయాలన్నా ప్రతి ఒక్కదానికి మార్కెట్ అనాలిసిస్ కావాలి. సో అనాలిసిస్ మనం కరెక్ట్గా చేసుకొని మనం వస్తువును ఉత్పత్తి చేసి సేల్ చేసామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీ హ్యావ్ గెట్టింగ్ ద ఇన్కమ్, రెవెన్యూ అనేది మనం రెండరింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మస్ట్ వన్ షుడ్గా కంప్యూటర్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ పెట్టాలంటే ఏంటి, ఊరికి వచ్చేస్తుంది, డబ్బులు అనేది పెట్టాలి. సో ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ద ఇంక్రిమెంటల్ కాస్ట్ అనమాట. అంటే ఏంటి, యాక్చువల్లీ ఇంతకుముందు మార్కెట్ అనాలిసిస్కి కంప్యూటర్ పెట్టలేదు కాబట్టి అప్పుడేమి నార్మల్ కాస్ట్, ఇప్పుడు ఏమవుతుంది ఇంక్రిమెంటల్ కాస్ట్. అంటే ఏంటి, అడిషనల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ కోసం అడిషనల్గా కంప్యూటర్ సెటప్ చేయాలి కాబట్టి కంప్యూటర్ ఫెసిలిటీస్ సెట్టింగ్ చేసుకోవాలి కాబట్టి మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ పెరుగుతున్న కాస్ట్ని ఏమంటామంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాం. అర్థమైందా. సో ఇది వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఈ విధంగా ఇంక్రిమెంటల్ కాన్సెప్ట్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ టైం పర్స్పెక్టివ్. సో మనకి నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ టైం పర్స్పెక్టివ్. అంటే ఏం లేదు నాన్న, సో ప్రతి ఒక్క ఎకనామిక్ కాన్సెప్ట్ అనేది మేనేజర్ ఎకనమిస్ట్, ఏ బిజినెస్లో అయినా కూడా మేనేజర్ ఎకనమిస్ట్ అనేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా లాంగ్ రన్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ రన్ లాంగ్ రన్ని మెయిన్ రెండింటిలో డెసిషన్స్ని అంటే ఏంటి, ఒక డెసిషన్ తీసుకోవడం వలన లాంగ్ రన్లో కానీ షార్ట్ రన్లో కానీ రెవెన్యూలో కావచ్చు కాస్ట్లో కావచ్చు, నాట్ ఓన్లీ రెవెన్యూ. సో ఒక డెసిషన్ తీసుకోవడం వలన షార్ట్ పీరియడ్ విత్ ఇన్ 1 year కావచ్చు, లాంగ్ పీరియడ్ అంటే అబవ్ 1 year అనమాట. సో మనం షార్ట్ పీరియడ్ అని ఎప్పుడు చెప్తాము, 1 day అంటే డే 1 నుంచి అప్ టు 365 days అంటే విత్ ఇన్ 1 year అనమాట. ఒక సంవత్సరం లోపల జరిగే ట్రాన్సాక్షన్స్ అని షార్ట్ పీరియడ్గా చెప్తామన్నమాట, షార్ట్ రన్ అని చెప్తాం. అదే లాంగ్ రన్ అంటే అబవ్ 1 year. సో 1 year తర్వాత జరిగే ఆ విధంగా సో మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అది షార్ట్ రన్లో అయినా లాంగ్ రన్లో అయినా కాస్ట్ని కానీ రెవెన్యూ కానీ అంటే ఖర్చుని కానీ ఆదాయాన్ని కానీ ఎఫెక్ట్ చేస్తుందా లేదా అనేసి అనాలసిస్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ షార్ట్ రన్ లాంగ్ రన్ అనేది ఏం చెప్తుంది, డేస్ పీరియడ్ అనేది చెప్తుంది. ఆ పీరియడ్ని ఏమంటామో టైం అనమాట. టైం పర్స్పెక్టివ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ద రియల్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటి, టు మెయింటైన్ రైట్ బ్యాలెన్స్ బిట్వీన్ లాంగ్ రన్ అండ్ షార్ట్ రన్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్ ఏంటంటే టు మెయింటైన్ ది రైట్ బ్యాలెన్స్ బిట్వీన్, అంటే టు మెయింటైన్ రైట్ బ్యాలెన్స్ అంటే లాంగ్ రన్లో కానీ షార్ట్ రన్లో కానీ మెయిన్ వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది ఉండాలన్నమాట. సపోజ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాను, ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్ మనం ప్రిన్సిపల్ ఆఫ్ టైం పర్స్పెక్టివ్ని ఎలా చెప్పుకోవాలనుకుంటే, సో ఒక ఫర్మ్ యొక్క యాక్చువల్లీ దాని యొక్క ఐడియల్ కెపాసిటీ అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి ఇది వచ్చి ఏంటి, మనం వచ్చి టెంపరీ అన్నప్పుడు ఏంటి షార్ట్ రన్ చెప్పుకోవచ్చు. షార్ట్ రన్లో టెంపరీ దాని యొక్క ఐడియల్ కెపాసిటీ వచ్చి దాని యొక్క ప్రొడక్షన్ యూనిట్స్ ఎంత అంటే 5000 units అనమాట. సో 5000 units అనేది ఆ 5000 అంటే ఏంటి, ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి టెంపరీ ఐడియల్ కెపాసిటీ అని చెప్పారు. సో ఒక కస్టమర్ దగ్గర నుంచి మనకి 5000 unitsకి మనకి వచ్చి ఆఫర్ అనేది వచ్చింది, ఆర్డర్ వచ్చింది, మాకు 5000 గూడ్స్ కావాలి అనేసి మేనేజ్మెంట్ ముందు ఆఫర్ అనేది రావడం జరిగింది. కస్టమర్ ఏం చేశాడంటే కస్టమర్ విల్లింగ్ టు పే 4 per unit. అంటే ఏంటి, కస్టమర్ అనేవాడు మనకి 5000 units ఆఫర్ ఇచ్చాడు.
సో ప్రతి ఒక్క యూనిట్కి 4 రూపీస్ పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సపోజ్ అప్పుడు 4 రూపీస్ అనుకుంటే 5000 ఇంటూ 4 అంటే 20,000 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 5,000 యూనిట్లు అడిగాడు, దానికి ఒక యూనిట్కి ఎంత పే చేస్తా అని చెప్పాడు, 4 రూపీస్ అనమాట. సో మొత్తం ఫర్ ద హోల్ లాట్ అంటే ఏంటి, 5000 అనేది ఒక లాట్గా అంతకంటే. సో ఇక్కడ మనం చూసామంటే షార్ట్ రన్, సో షార్ట్ రన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అనమాట. అంటే షార్ట్ రన్లో ఏంటంటే ఇక్కడ ఆ 4 రూపీస్ అని మనం చెప్తున్నాం కదా, ఆ 4 రూపీస్ కాస్ట్ అంటే ఏంటమ్మా, దాంతో మనం జనరల్గా ఒక వస్తువుకి ధర నిర్ణయిస్తాం అనుకోండి, ఆ ధరలో మనకి ఏముంటుంది, సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ కదా, మొత్తం కలుపుకోండి. సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రెండు కలుపుకుంటే ఏమో టోటల్ కాస్ట్ అవుతుంది. అంటే ఏంటి టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయం అవుతుంది. ఆ మొత్తం వ్యయానికి మనం ఏం యాడ్ చేసుకుంటాము, ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటే వచ్చేదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఆ విధంగా మనము, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో వస్తువు ధర ఎలా నిర్ణయిస్తామంటే, సో ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత వేరియబుల్ కాస్ట్ అంటే స్థిర వ్యయము ప్లస్ చర వ్యయము, సో రెండు యాడ్ చేసుకుంటే మనకు టోటల్ కాస్ట్ అవుతుంది. టోటల్ కాస్ట్ వచ్చి మొత్తం వ్యయము. సో మొత్తం వ్యయానికి మనము సెల్లింగ్ ప్రైస్ అంటే మొత్తం సెల్లింగ్ ప్రైస్ మనకి ఎలా వస్తుంది అనుకుంటే, ఆ మొత్తం వ్యయానికి మన యొక్క లాభం యొక్క పర్సంటేజ్ని మనం యాడ్ చేసుకున్నామంటే మనకి టోటల్ అంటే మొత్తం అమ్మకపు ధర అనేది వస్తుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ అంటే ఈక్వల్ టు టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది అంటే ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్లో షార్ట్ రన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడు, టెంపరరీ ఐడియల్ కెపాసిటీ అని చెప్పాము అనమాట. అంటే ఏంటి, ఆ ఫామ్కి వచ్చి టెంపరరీ ఐడియల్ కెపాసిటీ ఉంది. వాడేమి ఒక ఆర్డర్ అనేది 5,000కి ఇచ్చేసాడనమాట. ఆ లాట్ అనేది కూడా హోల్ లాట్ అనమాట. బట్ హోల్ లాట్కి వాడు 4 రూపీస్ ఇస్తామని చెప్పాడు. సో మనం ఏమనుకున్నా 4 రూపీస్లో ఏం చెప్తున్నాము, మన యొక్క ఓన్లీ కాస్ట్ వచ్చి ఇక్కడ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఇంతకుముందే చెప్పాము, ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి మొత్తం అయ్యే ఖర్చు అనమాట. సపోజ్ ఇంకేదైనా ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అయ్యి అడిషనల్గా ఏమైనా కాస్ట్ ఇన్కర్ అయ్యింది అనుకోండి, అది ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఇక్కడ వచ్చి ఇగ్నోరింగ్ ద ఫిక్స్డ్ కాస్ట్ అనేది తీసేయడం జరిగింది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ లేకుండానే 3 రూపీస్ అనమాట, ఈజ్ ఓన్లీ ఫర్ 3 రూపీస్. దెర్ఫోర్ ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓవర్ హెడ్ అండ్ ప్రాఫిట్ ఈజ్ 1 రూపీ. అంటే చూడండి, సో మొత్తము ఖర్చు ఎంత టోటల్ అని ఇంతకుముందే చెప్పాను, నా ప్రాఫిట్ మీకు ఎలా వస్తుంది అని, అంటే మొత్తం వస్తువు యొక్క ధర ఎలా వస్తుందని. సో వాళ్ళు వచ్చి ఏంటి మొత్తం ధర 4 రూపీస్ డిసైడ్ చేశారు. కానీ మనము కస్టమర్ ఏమో 4 రూపీస్ ఇస్తా అన్నాడు, మన ఇంట్లో నుంచి మన యొక్క ప్రైస్ అనేది వచ్చి మనం 3 రూపీస్, కానీ కంపెనీ 4 రూపీస్ పే చేయడానికి బిడ్డింగ్లో ఉంది కాబట్టి ఆ అడిషనల్ 1 రూపీ అనేది ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. సో 5,000 ఫర్ లాట్ అంటే ఏంటి, సో 5,000 యూనిట్స్కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే అంటే పర్ యూనిట్కి 1 రూపీ కాబట్టి 5,000 యూనిట్స్కి 5,000 రూపీస్ అనేది. అంటే ఓవర్ హెడ్ అంటే ఏం అర్థం, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని అర్థం. సో మనకి 3 రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్, అంటే 5,000కి 3 రూపీస్ అనుకోండి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెన్సెస్, ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు అని అర్థం. సో 5,000 యూనిట్స్కి 3 రూపీస్ అనుకుంటే 5,000 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది, 50,000 రూపీస్ కదా. కానీ మనకి ఎంత వస్తుంది టోటల్గా 5,000 యూనిట్స్ ఇంటూ కస్టమర్ ఎంత ఆఫర్ చేశాడంటే 4 రూపీస్. సో 5,000 ఇంటూ 4 వేసుకుంటే మనకి 20,000 రూపీస్ వస్తుంది కాబట్టి, సో 20,000 యాక్చువల్గా మనము ఉత్పత్తి చేసింది ఎంత అంటే మనకి ఖర్చు 15,000, ఆ 5,000 అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది అనమాట. అంటే షార్ట్ రన్లో. సో షార్ట్ రన్లో ప్రాఫిట్ అనేది రిసీవ్ చేయడం జరుగుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ టైం పర్స్పెక్టివ్ ఏంటంటే, సో షార్ట్ రన్లో కానీ లాంగ్ రన్లో కానీ మనము ఆ బ్యాలెన్సింగ్ అనేది చేయాలన్నమాట. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ టైం పర్స్పెక్టివ్. నెక్స్ట్ డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. సో డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్, సో ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్కి కొంచెం అడిషన్, ఇది టైం గురించి డిస్కస్ చేసేది. కానీ ఏంటంటే డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్లో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ ఎకనామిక్స్లో ఏంటంటే ఫండమెంటల్ ఐడియా ఏంటి అంటే, ఏ రూపీ టుమారో ఈజ్ వర్త్ లెస్ దెన్ రూపీ టుడే. అంటే ఈరోజు వచ్చే రూపాయి కన్నా ఎల్లుండి వచ్చే రూపాయి విలువ తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఈరోజు ఈరోజు 1 రూపీ వాల్యూ, ఏదైనా ఒక వస్తువు ధర 1 రూపీ అనుకోండి ఈరోజు,
సో టుమారో దాని యొక్క వస్తువు ధర మస్ట్ అండ్ షుడ్గా తగ్గొచ్చు అనేసి అర్థం అనమాట. అంటే ఏంటి, రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనేసి. డిస్కౌంటివ్ ప్రిన్సిపల్ అంటే డిస్కౌంట్ అంటే ఏమర్థము, తగ్గుతుంది అనేసి జనరల్గా. సో ఇఫ్ డెసిషన్ అఫెక్ట్స్ ది కాస్ట్ అండ్ రెవెన్యూ ఆఫ్ ఫ్యూచర్ డేట్స్, ఇట్ ఈస్ నెససరీ టు డిస్కౌంట్ దోస్ కాస్ట్ అండ్ రెవెన్యూ టు ప్రజెంట్ వాల్యూస్ బిఫోర్ వ్యాలిడ్ కంపారిజన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఈజ్ పాసిబుల్. అంటే డెసిషన్ అఫెక్ట్స్ ఏంటంటే, మనం ఒక డెసిషన్ తీసుకోవడం వలన కాస్ట్ అండ్ రెవెన్యూస్ అఫెక్ట్ ది ఫ్యూచర్ డేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, సో మనకు ఒక ఎగ్జాంపుల్ దీనికి బాగా అర్థం అవడానికి, సో ఒక 100 రూపీస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ పర్సన్ ఈజ్ ఆఫర్డ్ టు చాయిస్ బిట్వీన్, చాయిస్ అనేది మేక్ బిట్వీన్. సో ఈరోజు గిఫ్ట్ ఏంటంటే టుడే ఈజ్ రూపీస్ 100 రూపీస్ అనమాట. అదేవిధంగా ఈరోజు నీకు 100 రూపాయలు కావాలా, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి 100 రూపాయలు కావాలా, ఆఫర్ రెండు ఒకటే మనకి. ఇప్పుడు చూడండి, ఈ 100 రూపాయల డెసిషన్ ద్వారా మనం డెసిషన్ తీసుకున్నాం అంటే ఈ రోజా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అని తీసుకోవడం వలన కాస్ట్ కానీ, అంటే ఏంటి, వ్యయం కానీ తర్వాత ఆదాయం కానీ అఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, డిస్కౌంట్ జరగడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే ఏంటి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వ్యాలిడ్ కంపారిజన్ అంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వల్ల అది రెవెన్యూ కాస్ట్ అనేది నెసెసరీ డిస్కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా మనం చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మనము ఈరోజు తీసుకుంటేనే బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమి ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఏ రూపీ ఆఫ్ టుమారో ఈజ్ వర్త్ లెస్ దెన్ ది రూపీ టుడే. ఈరోజు లభించిన రూపీ కంటే అంటే ఈరోజు లభించిన రూపీ అనేది టుమారో లభించిన రూపీ కంటే ఎక్కువగానే ఉంటుంది టుడే అనేది. సో అది ఎలాగంటే ఇప్పుడు చెప్పాం కదా, సో 100 రూపీస్ అనేది మనము ఒక వ్యక్తి ఆఫర్ చేస్తాడు, ఈరోజు నీకు 100 రూపీస్ కావాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ 100 రూపీస్ కావాలి. సో మోస్ట్ పాసిబుల్గా మనకి ఫస్ట్ కండిషన్ అంటే ఈరోజు 100 రూపీస్ అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు. సో ఎలాగంటే ఇప్పుడు చూసారంటే ఫస్ట్ 100 రూపీస్ అని చెప్పాను కదా, ఆ ఫస్ట్ 100 రూపీస్ చూసుకోవడం వలన, సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీకు నోట్స్లో క్లారిటీగా, నోట్స్లో ఏది చెప్పానో అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఈవెన్ ఎగ్జాంపుల్తో సహా. సో ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి చూసుకున్నారంటే మీకు ఈజీగా పాయింట్స్ అర్థమవుతాయి, ఓకేనా. సో వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మనము నోట్స్ కూడా సైమల్టేనియస్గా నోట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో క్లాస్ అయిన తర్వాత నోట్స్ రాసుకున్నారనుకోండి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ ఆపర్చునిటీ కాస్ట్, మనకు ఆపర్చునిటీ అనేది ఎలా చెప్తాము అంటే, ఫస్ట్ కేసులో వచ్చి 100 రూపీస్ ఈరోజు రిసీవ్ చేసుకున్నామంటే యాక్చువల్గా 100 రూపీస్ రిసీవ్ చేసుకుంటాము. ఆఫ్టర్ అంటే 100 రూపీస్ తీసుకోవడం ద్వారా దాన్ని సర్టెన్ ఎక్కడైనా టుడే తీసుకున్న 100 రూపీస్ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం సరే, 100 అంటే ఎగ్జాంపుల్కి 100 అక్కడ అమౌంట్ మనం మీకు కూడా అర్థం అవడానికి 100 రూపీస్ అని చెప్తున్నాం. సో 100 రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 1 ఇయర్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8% అనుకుంటే, సో 1 ఇయర్కి అంటే 1 ఇయర్ మనము అప్ టు 1 ఇయర్ కదా ఇది. సో అప్ టు 1 ఇయర్కి ఏంటి 8% ఇంట్రెస్ట్ అనమాట. అంటే 100 రూపీస్ మీద 8% ఇంట్రెస్ట్ అంటే 8 రూపీస్. అట్ ది ఇయర్ ఎండ్ మనం ఏంటి 18 రూపీస్ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఈరోజు తీసుకున్న అంటే టుడే రూపీ అనేది ఈరోజు తీసుకోవడం వల్ల మనకి మోర్ బెనిఫిట్ ఉంటుంది. మరి అదర్ కేసు ఏంటి 100 రూపీస్ నెక్స్ట్ ఇయర్ అనమాట. మరి 100 రూపీస్ నెక్స్ట్ ఇయర్ కేసులోకి వచ్చినాము అంటే నేచురల్గా ఏంటంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి, మనము ఆ 100 రూపీస్ని ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ద్వారా 100 రూపీస్ రావాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, సో ఇంట్రెస్ట్ సో ఫార్ములా ఏంటంటే V ఈక్వల్ టు యాక్చువల్ రూపీ ఆఫ్ వాల్యూ డివైడెడ్ బై 1+i. ఇక్కడ V అంటే ప్రజెంట్ వాల్యూ అనేసి అర్థం నాన్న. అంటే ప్రజెంట్ దాని యొక్క విలువ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అంటే ఫ్యూచర్లో మనకి ఎంత రిసీవ్ అవుతుందని కనుక్కోవడానికి అనమాట. సో V అనేది ఇక్కడ ఏంటి, V అనేది ప్రజెంట్ వాల్యూ అవుతుంది, I అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల సో ఇక్కడ వచ్చి V ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 1 - i. అంటే 100 డివైడెడ్ బై 1 అంటే 1 అలాగే వేసుకుంటాం. I అంటే ఏంటి ఇంట్రెస్ట్ రేట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏం చెప్పాము 1.08 అనమాట.
సో ఈ డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్లో మనం చూసామంటే V ఈక్వల్ టు present value. So present value divided by 1 plus I అనమాట. సో డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్కి నేను చెప్తా ఉన్నా. సో 1 plus I అనేది వస్తుంది. ఆ 1 plus Iలో వచ్చి I అంటే ఇంట్రెస్ట్ రేట్, ఓకేనా. సో ప్రజెంట్ వాల్యూ వచ్చి 100 రూపీస్ డివైడెడ్ బై 1 ప్లస్, సో పర్సెంటేజ్ మనం ఏం చెప్పాము, సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత 8%. సో 8% అంటే 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100 కదా, 8 డివైడెడ్ బై 100 వేస్తే 0.08 అనమాట. 0.08. సో మీకు అలాగే చెప్తే అది ఫార్ములా కదా, అలాగే చెప్తే అర్థం కాదని నేను వేస్తా ఉన్నా. V ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 1 ప్లస్ I అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అన్నమాట, ఓకేనా. V అంటే ప్రజెంట్ వాల్యూ, అంటే ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత అనేసి, ఓకేనా. ఇప్పుడు చూసినామంటే 100 డివైడెడ్ బై 1.8 ఎట్ మేడం 1.8 వస్తుందంటే, సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేటు 8% అని చెప్పాం కదా. సో 8% 8 డివైడెడ్ బై 100 అంటే మనకి 0.8 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1కి 0.8 యాడ్ చేస్తే 1.08. 100 డివైడెడ్ బై 1.08 ఈక్వల్ టు చేస్తే మనకి ఎంత వస్తుందంటే 92.59. అంటే చూడండి, ఈరోజు తీసుకుంటే ఏమో మనకు 108 రూపీస్ వస్తూ ఉంది. ఆ విధంగా కాకుండా నెక్స్ట్ ఇయర్కి 100 రూపీస్ తీసుకుంటా ఉంటే మనకి ఎంత వస్తుందో చూడండి. మనం డిస్కౌంట్ చేసుకున్న తర్వాత 92.59 అంటే ఏమర్థమో 100 రూపీస్ కంటే తక్కువ. అంటే డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, ఏ రూపీ టుమారో ఈజ్ వర్త్ లెస్ దెన్ ది రూపీ టుడే. ఈరోజు రూపీ అంటే టుడే రూపీ కన్నా టుమారో వచ్చే రూపీ అనేది ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. ఇక్కడ అదే అనమాట. చూడండి, డిస్కౌంట్ చేసిన తర్వాత మనకి ఇది తగ్గిందనమాట. సో ఆ విధంగా మనము ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవడం అనేది ఇది డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. అంటే డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది దీని అంటే ఏంటి, ఫస్ట్ చాయిస్ చూస్ చేసుకోవడం వల్ల మనకు ఇన్కమ్ అంటే ఏంటి ఎక్కువగా ఉంటుందనే దాన్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూసాము. సో ఇది కూడా మీకు నోట్స్లో ఉంటుంది, చూడండి. అదేవిధంగా ఆఫ్టర్ 1 ఇయర్ కూడా మనం వేయడం అనేది జరిగింది. ఈ 92.58 ఇప్పుడు చూడండి, ఇది 92.58 అనేది యాక్చువల్ అమౌంట్ అనమాట కదా. సో 92.58 మనకి అమౌంట్ వచ్చింది అంటే ఇంట్రెస్ట్ రేట్తో. సో ఇంతకుముందు ఏం చేస్తాము, ఫస్ట్ చాయిస్లో 100 రూపాయలు ఉంది మనకి యాక్చువల్లీ వచ్చింది. 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, సో 8% ఇంట్రెస్ట్ అన్నాం కాబట్టి 100 ఇంటూ 8 డివైడెడ్ బై 100 వేసుకుంటే మనకి 8 రూపీస్ అనేది వస్తుంది. ఆ 8 100 రూపీస్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, 108 రూపీస్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 52.98 ఇంటూ మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 1.08 కాబట్టి 92.59 ఇంటూ 1.08 అంటే మనకి ఎంత వస్తుందంటే 99.99 అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్కి. అంటే చూడండి, 100 రూపాయలు తక్కువగానే వస్తుందన్నమాట. సో అది డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే, ఓకేనా. సో నెక్స్ట్ ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్. సో లాస్ట్ పాయింట్, సో మన ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్డ్ ఎకనామిక్స్లో లాస్ట్ టాపిక్ వచ్చి ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్ అనమాట. ఈక్వి అంటే పేర్లోనే ఉంది నాన్న, ఈక్వాలిటీ అనడం. అంటే ఏంటి, ఉన్న రీసోర్సెస్ అవైలబుల్ రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా డిఫరెంట్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్లో అలొకేషన్. అంటే ఏంటి, అలొకేషన్ అంటే వాటి మధ్య పంచడం అనమాట. సో అలొకేషన్ ఆఫ్ అవైలబుల్ రీసోర్సెస్ అమాంగ్ ది ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్. డిఫరెంట్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్లో ఉన్న అవైలబుల్ రీసోర్సెస్ని అలొకేషన్ చేయడం అనమాట. సో an input should be so calculated that the value added by the last unit is the same in all the cases. అంటే ఏంటంటే అర్థం అంటే ఇక్కడ సో మనం ఇన్పుట్ ఇవ్వడం అంటే ప్రతి ఒక్కటి మన రీసోర్సెస్ నుంచి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్లో అలొకేషన్ చేయడం అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి
ఏ నుంచి జెడ్ వరకు అనుకుని అంటే డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ 24. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఏంటి, ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్క యూనిట్కి మనం ఏం చేస్తామంటే సేమ్ రిసోర్సెస్ అనేది ఈక్వల్గా అలొకేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా జనరలైజ్డ్గా ప్రతి ఒక్కటికి ఈక్వల్గా పంచడాన్ని ఏమంటారు, ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్ అని అంటాం. సో ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్ని మీకు బాగా అర్థం అవ్వకుండా ఇంకో ఎగ్జాంపుల్ పరంగా ఎలా చెప్పాలనుకుంటే, ఇప్పుడు చూడండి, సో ఒక బిజినెస్ చేస్తున్నాం. ఒక బిజినెస్లో 100 యూనిట్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉందన్నమాట. రెగ్యులర్గా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఆ 100 యూనిట్స్ని ప్రొడక్షన్ జరగాలనుకుంటే లేబర్ ఎంగేజ్ చేయాలి. ఆ లేబర్ అంటే ఏంటి, ఆ లేబర్కి ఇవ్వడానికి డిఫరెంట్ 4 యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 100 యూనిట్స్ని కంప్లీట్ చేయాలనుకుంటే సో ఏబిసిడి అనే 4 యాక్టివిటీస్ అనమాట. 4 యాక్టివిటీస్ని మనం ఏం చేస్తాము, ఆ లేబర్కి డిఫరెంట్ సర్వీసెస్ అంటే ఫంక్షన్స్, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా బెస్ట్గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఏంటంటే ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్ ద్వారా ఇంకొక బెనిఫిషియల్ ఏంటంటే, ఇట్ షుడ్ బి క్లియర్ దట్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద మార్జినల్ ప్రోడక్ట్ ఈస్ హయ్యర్ ఇన్ వన్ యాక్టివిటీ దెన్ అనదర్ and optimum allocation has not been attained, it would therefore profitable shift labor from to low marginal value activity to high marginal value activity. సో ఇంతకు ముందే చెప్పా, మార్జినల్ కాస్ట్ అన్న మార్జినల్ రెవెన్యూ అన్న. మార్జినల్ కాస్ట్ అంటే ఏం లేదు ఇప్పటివరకు. సో అడిషనల్గా అంటే అదనంగా ఒక వస్తువు ఉత్పత్తిగా అయ్యే వ్యయాన్నేమో మార్జినల్ కాస్ట్ అని చెప్తాము, ఉపాంత వ్యయం అని చెప్తాము. సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, అడిషనల్గా ఒక వస్తువు ఉత్పత్తి చేయడం వల్ల దానితో మనకు వచ్చే రెవెన్యూని అడిషనల్ రెవెన్యూ. ఆ విధంగా మార్జినల్ వాల్యూ ఏం లేదు ఇక్కడ. సో మనము మార్జినల్ ప్రోడక్ట్ అనేది హయ్యర్ అండ్ వన్ యాక్టివిటీ అంటే ఏంటి, సో ఇప్పుడు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అని, సో ఏబిసిడి అని 4 యాక్టివిటీస్ ఉన్నాయి, ఓకేనా. సో డిఫరెంట్ అంటే 100 యూనిట్స్ని ఒక్కొక్క ఫంక్షన్ 4 కేటగిరీస్ డివైడ్ చేసి అందరికీ ఒకే రకమైన రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఏ కంటే కూడా బి బాగా పనిచేయచ్చు. అప్పుడు బి పనిచేయడం వలన ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద రిసోర్సెస్ అలొకేషన్ అనేది వచ్చి ప్రాఫిట్ తక్కువగా ఉన్న లేబర్ దగ్గర నుంచి లో మార్జిన్ అంటే ఏంటి, అతను లో మార్జినల్ వాల్యూ అంటే తక్కువ మార్జినల్ వాల్యూ అనేది వస్తుందన్నమాట అతని దగ్గర. సో లో మార్జినల్ వాల్యూ నుంచి ఇమ్మీడియట్గా హై మార్జినల్ వాల్యూ ఆఫ్ యాక్టివిటీకి దాన్ని షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఇంక్రీజింగ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ టేకెన్ టు దే అంటే ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ యొక్క వాల్యూస్ యొక్క టోటల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఏబి అనేవాళ్ళు, ఏ అనేవాడు మార్జినల్ ప్రోడక్ట్, ఏ లేబర్ వచ్చి 20 యూనిట్స్ అనమాట ఒక యాక్టివిటీకి. అదేవిధంగా బి అనేది 30 అంటే 30 అంటే ఏమర్థం ఇక్కడ, సో ఈజ్ ప్రాఫిటబుల్ అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఏ యాక్టివిటీని కూడా బి యాక్టివిటీలోకి ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వి మార్జినల్ కాన్సెప్ట్. సో ఆల్ ఆఫ్ యూ, సో ఇదంతా విన్న తర్వాత సో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడిగాను నాన్న. సో నోట్స్ ఒకసారి చూసుకోండి, ప్రతి ఒక్క క్లాస్ పెట్టుకుంటున్నప్పుడు నోట్స్ చూసుకున్నారంటే ఈజీగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.